వారికి పెళ్ళై 7 ఏళ్లు ఇంకా పిల్లలు కలగట్లేదని బాధ. ఎన్నో ఆసుపత్రులు తిరిగారు, మరెన్నో పూజలు చేశారు, అయినా పిల్లలు కలగలేదు. తెలిసిన వారు చెబితే ఓ ఆసుపత్రికి వెళ్లారు. నమ్మి వెళ్లిన వారికి విషాదమే మిగిలింది. పిల్లల కోసం వెళ్లిన యువతి విగత జీవిగా బయటకొచ్చింది. అసలేం జరిగింది? డాక్టర్లు చేసిన పనేంటి? ఆమె చావుకు కారణాలేంటి? లెట్స్ వాచ్. పెళ్లైన తర్వాత దంపతులు తమకు త్వరగా సంతానం కావాలని పరితపిస్తూ ఉంటారు. అయితే కొందరికి త్వరగా సంతానం అందితే మరికొందరికి చాలా ఆలస్యంగా అందుతూ ఉంటుంది. ఇంకొందరు సంతానం కోసం గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతూ పూజలు చేస్తూ ఉంటారు. అయినా కొందరికి నిరాశ ఎదురవుతుంది. కర్నూలు జిల్లా జోహరపురం గ్రామానికి చెందిన మోదిన్బి అనే మహిళకు అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పీసీ పాపిలికి చెందిన సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వన్నూరు స్వామితో వివాహం జరిగింది. వారికి వివాహం జరిగి 7 ఏళ్లు అవుతుంది. ఎన్నేళ్లవుతున్నా వారికి సంతానం కలగలేదు. దీంతో ఆ మహిళ ట్రీట్మెంట్ తీసుకోవడానికి సిద్ధమైంది. ట్రీట్మెంట్ లో భాగంగా అనంతపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి గైనకాలజిస్ట్ ని కలిశారు. ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనాల్సి ఉంటుందని చెప్పారు వైద్యులు. ఇక దానికి సంబంధించి 3 నెలలుగా ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు డాక్టర్లు. దాంట్లో భాగంగానే మంగళవారం చెకప్ కి వెళ్లిన ఆమెకు ఆపరేషన్ చేయాలని తెలిపారు డాక్టర్లు. అయితే గతంలో ఇదివరకే ఓసారి ఆపరేషన్ చేశారు. అయితే మళ్ళీ ఇప్పుడు అవసరమా అని అడగగా ఇప్పుడు ఇది ఖచ్చితంగా చేయాలి, ఇప్పుడు చేస్తేనే పిల్లలు పుడతారు అని చెప్పి ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లారు. ఇక ఆమెకు అనెస్థేషియా ఇవ్వగానే వికటించి నిమిషాల వ్యవధిలోనే మృతి చెందింది మోదిన్బి. కాగా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఆపరేషన్ చేస్తున్నట్లు నటించారు. దాదాపు 4 గంటల పాటు ట్రీట్మెంట్ జరుగుతుందని నమ్మపలికారు. ఆపరేషన్ థియేటర్ లోనే ఉంచి పల్స్ ఉందని చెప్పుకొచ్చారు. సమయం గడుస్తున్న కొద్దీ కుటుంబ సభ్యులు అడగడం మొదలుపెట్టారు. దాంతో ఆమెకు ఫిట్స్ వచ్చిందని, పరిస్థితి విషమించిందని బెంగళూరుకి తీసుకెళ్లాలని చెప్పారు డాక్టర్లు. వెంటిలేటర్ పై ఉన్న ఆమెకు ట్రీట్మెంట్ అందించి బతికే ఉన్నట్లు నటించారని బంధువులు ఆరోపించారు. సాయంత్రానికి పోలీసులు రాగానే చనిపోయిందని ప్రకటించారని తెలిపారు అమ్మాయి బంధువులు. ఇక ఆమె చనిపోయిందన్న విషయం తెలిసిన బంధువులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలివచ్చారు. ఆసుపత్రి యాజమాన్యంపై దాడికి దిగారు. ఈ క్రమంలో మృతురాలి మామ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదంతా గమనించిన వైద్యురాలు లోపలికి వెళ్లి దాక్కుంది. ఆరోగ్యంగా ఉన్న తమ కూతురుకి ఇంజెక్షన్ వేసి చంపేశారని తల్లి అసాన్భి రోధించింది. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిని సీజ్ చేయాలని బాధితుల బంధువులు డిమాండ్ చేశారు. అమ్మ అవుతుందని ఎంతో సంతోషపడి వెళ్లిన ఆమె చివరికి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.